నమస్తే వెల్కమ్ టు ఏవీ న్యూస్ BMS నుండి ప్రారంభమైన రాజకీయ ప్రస్తావన అంచెలంచెలుగా ఎదుగుతూ కేంద్ర పార్టీలోకి చేరిన శంషాబాద్ మున్సిపాలిటీ సీనియర్ బీజేపీ నాయకుడు కొండా పరమేష్ గౌడ్ రాజకీయ జీవితం ప్రజలకు సేవ చేయాలనే ఆలోచనతో రాజకీయాల్లోకి వచ్చానని పరమేష్ గౌడ్ తెలిపారు. నేను చేస్తున్న సేవా కార్యక్రమాలను చూసిన అప్పటి టీఆర్ఎస్ నాయకులు తనను టీఆర్ఎస్ పార్టీలోకి ఆహ్వానించారు. వారి ఆహ్వానం మేరకు 2014లో తెలంగాణ ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నాను. నా పనితనాన్ని చూసిన మాజీ ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వరరెడ్డి అభినందించారు. 2014లో ప్రత్యేక తెలంగాణ ఏర్పడిన అనంతరం మాజీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత్తో జాగృతి పార్టీలో జిల్లా అధ్యక్షునిగా కొనసాగాను. అయితే కొంతకాలంగా పార్టీలో తనకు ఆదరణ కరువైందని, పార్టీ తనను గుర్తించడం లేదని, దీంతో ఆయన పార్టీపై అసంతృప్తిగా ఉన్నారు. దీంతో బీఆర్ఎస్ పార్టీకి దూరంగా ఉండాలని నిర్ణయంతో పార్టీకి రాజీనామా చేశారు. అయితే కొన్నాళ్లు పార్టీలకు దూరంగా ఉంటున్న పరమేష్ గౌడ్ను ఇప్పుడు చేవెళ్ల పార్లమెంట్కు అభ్యర్థిగా ఉన్న కొండా విశ్వేశ్వరరెడ్డి పార్టీలోకి రావాలని ఆహ్వానించారు. అయితే కొండా విశ్వేశ్వరరెడ్డి పిలుపు మేరకు బీజేపీ పార్టీలోకి వచ్చానని అన్నారు. బీజేపీ పార్టీలో తనకు ఆదరణ లభిస్తుందని, చేవెళ్ల పార్లమెంట్ నుండి అభ్యర్థిగా పోటీ చేస్తున్న కొండా విశ్వేశ్వరరెడ్డి గెలుపు కోసం శంషాబాద్ మండలంతో పాటు రాజేంద్రనగర్ నియోజకవర్గంలో గట్టిగా పోరాడుతానని తెలిపారు. తనను నమ్ముకున్న విశ్వేశ్వరరెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించుకుంటానని హామీ ఇచ్చారు. కొండా విశ్వేశ్వరరెడ్డి ఎంపీగా గెలిచిన అనంతరం తన ప్రాంతాన్ని అభివృద్ధి చేయిస్తానని హామీ ఇచ్చారు. ప్రధానిగా తమరే కావాలంటున్నది మన భరత జాతి, నమో నమో నరేంద్ర మోదీ పలుకుతున్నది యువత నాడి. ప్రధానిగా తమరే కావాలంటున్నది మన భరత జాతి. గల్లీ ఢిల్లీ పల్లె పట్నం 100 కోట్ల గుండెలు పలికే నమో నమో నరేంద్ర మోదీ పలుకుతున్నది యువత నాడి. ప్రధానిగా తమరే కావాలంటున్నది మన భరత జాతి. రామ లక్ష్మణ జానకి నమో నరేంద్ర మోదీ పలుకుతున్నది యువత నాడి, ప్రధానిగా తమరే కావాలంటున్నది మన భరత జాతి, నమో నమో నరేంద్ర మోదీ పలుకుతున్నది యువత నాడి. ప్రధానిగా తమరే కావాలంటున్నది మన భరత జాతి. గల్లీ ఢిల్లీ పల్లె పట్నం 100 కోట్ల. ఇట్లా పట్టుకో అన్న, ఇది స్టార్ట్ అనాలి కానీ. నా పేరు కొండ పరమేష్ గౌడ్ అన్న, తొండుపల్లి నివాసిని, ఇక్కడే 11th వార్డు. రాజకీయంలో అంటే నేను కార్మిక విభాగాల్లో BMSలో పనిచేశానండి. కార్మికుల పట్ల ఉన్న ప్రేమ ఇదంతా ఎక్కువ. మాకు అందరికీ సేవ చేయాలనేదే భావనతోటి నేను రాజకీయాల్లోకి వచ్చిన. పార్టీ అంటూ ఏం కాదు, భారతీయ మజ్దూర్ సంఘ్లో ఉంటి కదా, ఇది బీజేపీ అలయన్స్ కాబట్టి నేను ఫస్ట్ బీజేపీలోనే ఉన్నాను. అప్పుడు బీజేపీలో ఉండి యాక్టివ్ కార్యకర్తగా పనిచేసేవాడిని. శంషాబాద్ మండల్లో కూడా అప్పుడు మున్సిపల్ మండల్, అప్పుడు మండల్ ఉండే జనరల్ సెక్రటరీగా కూడా నేను అందులో వర్క్ చేసిన. బీఆర్ఎస్ పార్టీలో అంటే నేను ఈ మధ్య కాలంలో మన ఉద్యమం టైంలో బీఆర్ఎస్ పార్టీలోకి రావడం జరిగింది. తెలంగాణ ఉద్యమం పట్ల, తెలంగాణ పట్ల మనకున్న సెంటిమెంటు, ప్రేమ ఎక్కువ కాబట్టి అప్పుడు ఇక్కడ తెలంగాణ టీఆర్ఎస్ పార్టీకి క్యాడర్ లేకుండే అప్పుడు పెద్దలు కేశవరావు గారు, స్వామిగౌడ్ గారు, ఇదే విశ్వేశ్వరరెడ్డి గారు అప్పుడు మన ఉద్యమం టైంలో కూడా ఈ ఎంపీకి నిలబడడం జరిగింది. ఆయన బాగా రిక్వెస్ట్ చేసిండు మమ్మల్ని, మీలాంటి యాక్టివ్ కార్యకర్త పార్టీలకు రావాలి, తెలంగాణ టీఆర్ఎస్లోకి రావాలి, మీ అవసరం మాకు ఉంటుంది అని చెప్పి వాళ్ళ రిక్వెస్ట్ ప్రకారంగా మేము రాజకీయాలకు బీఆర్ఎస్ పార్టీలోకి అప్పుడు రావడం జరిగింది. ఇక్కడ మా వార్డులోన శంషాబాద్ మున్సిపాలిటీ కానీ మండల్ కానీ ఇప్పుడు ఎట్లా ఉంది, ఏ విధంగా ఉంది అంటే రెస్పాన్స్ చాలా బాగుంది. ఎందుకు ఉందంటే మేము ఇంతకుముందు టీఆర్ఎస్ పార్టీలో అంకిత భావంతో
మనస్ఫూర్తిగా పనిచేయడం జరిగింది. ఉద్యమం టైం నుంచి కూడా బాగా వర్క్ చేసుకుంటూ వచ్చినాం. మాకు సరైన గుర్తింపు కూడా జరగలేదు. మా సేవలను వాళ్ళు మస్తు వినియోగించుకోరు కానీ మాకు ఏమాత్రం వాళ్ళు చేయలేరు. ఇప్పుడు టీఆర్ఎస్లోకి మన బీజేపీలోకి ఎందుకు రావడం జరిగిందంటే మాకు విశ్వేశ్వర రెడ్డి గారికి మాకు అప్పుడు పాత అనుబంధం ఎక్కువ ఉన్నది. ఎందుకు ఎక్కువ ఉందంటే ఉద్యమం టైంలో కష్టకాలంలో కూడా ఆయన మా పార్టీకి వచ్చి రావడం జరిగింది. మేము కూడా ఆయన వెన్నంటూ ఉంటూ 65 కిలోమీటర్లు మేము రాజేంద్రనగర్ నియోజకవర్గం కూడా మొత్తం అప్పుడు కాన్స్టిట్యున్సీ పాదయాత్ర కూడా చేపట్టడం జరిగింది విశ్వేశ్వర రెడ్డి గారికి మద్దతుగా. అప్పుడు మేము బాగా కష్టపడి మేము విశ్వేశ్వర రెడ్డి గారిని అప్పుడు సుమారు 75,000 మెజార్టీ తోటి మేము అప్పుడు గెలిపించుకున్నాం. మళ్ళీ ఆయన్నే ఇప్పుడు ఇక్కడ బీజేపీకి ఎంపీకి నిలబడ్డాడు కాబట్టి అప్పుడున్న మాకు అనుబంధం ఎక్కువ కాబట్టి ఆయన కూడా మమ్మల్ని రిక్వెస్ట్ చేయడం జరిగింది. నీలాంటి కార్యకర్త మా పార్టీలోకి రావాలి మళ్ళీ అని చెప్పారు. సొంత గూటికి చేరాలి అంటే మాకు 28 ఏళ్ళ అనుబంధం కన్నతల్లి లాంటి పార్టీ బీజేపీ. అప్పుడు జ్ఞాపకాలు మొత్తం గుర్తొచ్చినాయి. ఇంకోటి ఏంటంటే విశ్వేశ్వర రెడ్డి గారికి మద్దతు చేస్తే మనము న్యాయానికి వర్క్ చేసినట్టు ధర్మానికి వర్క్ చేసినట్టు కూడా అవుతుంది. ఎందుకంటే రాబోయే రోజుల్లో కూడా 100% మోడీ గారు మళ్ళీ ప్రధాని అవుతారు. 3వసారి మళ్ళీ ప్రధాని అవుతారు. కాబట్టి మనకు ధర్మం గెలుస్తుంది. ఆ ధర్మానికి మనం అంకితభావంతో పనిచేయాలి. కాబట్టి ఇప్పుడు టీఆర్ఎస్లో ఉండి మనసులో ఒకటి పెట్టుకొని ముందర ఒకటి పని చేయలేం. కార్యకర్తలకు కూడా మనం చెప్పలేం. కాబట్టి ఇక్కడ మాకున్న క్యాడరు మాకున్న ఇన్ఫ్లుయెన్సు మేము ఆల్రెడీగా బీఆర్ఎస్ కూడా కాంటెస్టెడ్గా నేను చేసిన. అప్పుడు కూడా మాకు మోసం చేయడం జరిగింది పార్టీ. కానీ అది మనసులో పెట్టుకొని ఇన్ని రోజులు కూడా చేసినాము. ఇప్పుడైతే ధర్మం గురించి మేము పనిచేయాలనుకున్నాం. మోడీ గారి నాయకత్వాన విశ్వేశ్వర రెడ్డిని అఖండ మెజార్టీతోటి గెలిపించుకోవడానికి మేము సాయశక్తుల మేము మున్సిపల్ మండల్ మొత్తం బాగా వర్క్ చేస్తున్నాం. ఆయన ఆల్రెడీ గెలుపు డిక్లరేషన్ అయిపోయింది. కానీ మా ప్లానింగ్ ఏంటంటే అఖండ మెజార్టీతోటి ఆయనను చూపించామనుకో ఆయన కేంద్ర మంత్రి కూడా ఆయనకి ఇస్తారు. మన మండల్ కానీ మున్సిపల్ కానీ మన నియోజకవర్గానికి మొత్తం అంతటా బాగా అభివృద్ధికి ఆయన తోడ్పడతాడు. ఎందుకంటే ఆయనకు అవగాహన ఎక్కువ ఉంది. మన లోక్సభ మీద పార్లమెంట్ మీద బాగా అవగాహన ఉన్నది. ప్రతి కార్యకర్త గురించి తెలుసు. డెవలప్మెంట్ ఏ విధంగా చేయాలనేది కూడా తెలుసు. కాబట్టి ఆయన కేంద్ర మంత్రి ఆయనకి ఇస్తేనే అందరికీ న్యాయం జరుగుతుందని కూడా మేము ఇది నిర్ణయం చేసుకొని ఆయనకు మెజార్టీ లక్ష్యంగా పనిచేస్తున్నాం కార్యకర్తలతోటి.